Phylum Chordata is divided into 3 subphyla. ఒకటి యూరోకార్డేటా లేదా దీనికి టూనికేటా అంటారు. టూనికేటా. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నా. టూనికేట్స్, ల్యాన్స్లేట్స్ ఈ రెండు కలిపి దేని కిందకి వస్తాయంటే ప్రోటోకార్డేట్స్ కిందకి వస్తాయి. మనం ముందు పేజ్లో చదువుకున్నాం. ప్రోటోకార్డేట్స్ కిందకి వస్తాయి. దీని కిందికి ఇది వస్తుంది, ల్యాన్స్లేట్స్. టూనికేట్స్ వస్తుంది. Phylum Chordata is divided into 3 subphyla: Urochordata or Tunicata. Urochordata or Tunicata. ఇంకోటి Cephalochordata అండ్ Vertebrata. ఇది ఒకటి, ఇది రెండవది. Cephalochordata ఇది మూడవది. Urochordata, Tunicata, Cephalochordata, Vertebrata. Urochordates and cephalochordates. Urochordates and cephalochordates are together. రెండు కలిసి ఏమని పిలుస్తారు? దీన్ని ప్రోటోకార్డేట్స్. ఇప్పుడు వచ్చింది అసలైన పాయింట్. నేను ఇంతసేపు చెప్పింది ఏంటంటే టూనికేట్స్, ల్యాన్స్లేట్స్ రెండు జీవులు కలిసి ప్రోటోకార్డేట్స్లో ఉంటాయని మనకు తెలుసు. వీడేమంటున్నాడు? టెక్నికల్గా చెప్తున్నాడు. టూనికేట్స్ అన్న యూరోకార్డేట్సే. ఓకే, సెఫలోకార్డేట్ అన్నా కూడా ఇది ల్యాన్స్లేట్సే. అప్పుడు ఈ యూరోకార్డేట్స్ మరియు సెఫలోకార్డేట్స్ రెండు కలిసి ఏమని పిలుస్తారంట? ప్రోటోకార్డేట్స్ అని పిలుస్తున్నాడు. అది లెక్క సరిపోయింది వీటికి. ఎస్. ఇప్పుడు కంపారిజన్ ఆఫ్ ది కార్డేట్స్ అండ్ నాన్ కార్డేట్స్ ఎలా కంపేర్ చేసుకోవాలంటే వెన్నెముక ఉన్నవి, వెన్నెముక లేనివి. దీంట్లో చూడండి, కార్డేట్స్లో నోటోకార్డ్ ఈజ్ ప్రజెంట్, నోటోకార్డ్ ఈజ్ ఆబ్సెంట్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఈజ్ డార్సల్, నర్వ్ కార్డ్ ఈజ్ వెంట్రల్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఈజ్ డార్సల్, నర్వ్ కార్డ్ ఈజ్ వెంట్రల్. నర్వ్ కార్డ్ అంటే ఏంటి? నాన్ కార్డేట్స్లో చూడండి, మనం చెప్పిందల్లా మనకు ఈ చాప్టర్ దీని గురించి చెప్తుంది. అప్పుడు ఇక్కడ నర్వ్ కార్డ్ అని మాత్రమే మనం చెప్పాలా. అట్లా అని చెప్పేసి కార్డేట్స్లో ఉన్నట్టుగా డ్రాసల్ ట్యూబులర్ నర్వ్ కార్డ్ అని పిలవకూడదు. జస్ట్ నర్వ్ కార్డ్ మాత్రమే దీనికి వర్తిస్తుంది, నాన్ కార్డేట్స్కి. అందుకే వీడు ఏమన్నాడు ఇక్కడ? సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఈజ్ డ్రాసల్. ఏది? ఇది. నర్వ్ కార్డు ఈజ్ వెంట్రల్. ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది డ్రాసల్గా ఉండి ఇంకే విధంగా ఉంటుంది అంటే హాలోగా ఉంటుంది, సింగిల్గా ఉంటుంది, నాన్ గ్యాంగ్లియేటెడ్. గుర్తుపెట్టుకోండి, గ్యాంగ్లియేటెడ్ అంటే ఏంటి? ఇలా ఉండి నాన్ గ్యాంగ్లియేటెడ్. ఎస్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే కూడా దీనికి ఇంకో పేరు ఏంది? డ్రాసల్ ట్యూబులర్ నర్వ్ కార్డు. ఇది ఇక్కడ ఏం చెప్పినాం? డ్రాసల్ ట్యూబులర్ నర్వ్ కార్డ్ అనేది నాన్ గ్యాంగ్లియేటెడ్, నాన్ కార్డెట్స్లో మాత్రం గ్యాంగ్లియేటెడ్ ఉంటాయని చెప్పినాం. అట్లా చూడండి, ఇక్కడ వచ్చిందే లేదా? రైట్, వచ్చింది. నర్వ్ కార్డ్ ఈజ్ వెంట్రల్, సాలిడ్, డబుల్ అండ్ గ్యాంగ్లియేటెడ్. బట్ ఇక్కడ నాన్ గ్యాంగ్లియేటెడ్ మన మాదిరి. నెక్స్ట్, ఫారిక్స్ ఈజ్ పర్ఫోరేటెడ్ బై గిల్ స్లిట్స్. మనము చేప యొక్క గిల్స్ని తిప్పండి తీసినప్పుడు లోపల స్లిట్స్ ఉంటాయి, గిల్ స్లిట్స్ ఉంటాయి. అది ఫారిక్స్ ఈజ్ పర్ఫోరేటెడ్ బై గిల్ స్లిట్స్. ఫారెంజియల్ గిల్ స్లిట్స్ ఆర్ ఆబ్సెంట్. గుర్తుపెట్టుకోండి, ఫారెంజియల్ గిల్ స్లిట్స్ దీంట్లో ఉండవు. ఇదల్లా ఒకటే పదమే, ఫారెంజియల్ గిల్ స్లిట్స్. హార్ట్ ఈజ్ వెంట్రల్. చూడండి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డ్రాసల్లో ఉంటే హార్ట్ ఈజ్ వెంట్రల్. ఇక్కడ నర్వ్ కార్డ్ ఈజ్ వెంట్రల్ ఉంటే హార్ట్ ఈజ్ డ్రాసల్. ఒకవేళ ఉంటే అన్నాడు ఇక్కడ. వాడేమన్నాడు? కొన్ని దాంట్లో ఉంటాయి, కొన్ని దాంట్లో ఉండవు. ఒకవేళ గుండె కొన్ని జీవుల్లో కానీ ఖచ్చితంగా ఉన్నాయంటే, కొన్ని జీవుల్లో ఉన్నాయంటే అది ఖచ్చితంగా డ్రాసల్లో ఉంటుంది. అంటే ఈపుకి డ్రాసల్ అంటే ఏంది? మనిషి నిలబడిన వెనక అలా ఉంటుంది అని చెప్తున్నాడు. పోస్ట్ యానల్ టైల్ ఈజ్ ప్రజెంట్, పోస్ట్ యానల్ టైల్ ఈజ్ ఆబ్సెంట్. ఇది కార్డేటా, నాట్ కార్డేట్స్కి డిఫరెన్సెస్. చూడండి, ఫైలం కార్డేటా is divided into 3 subphyla: Urochordata and Tunicata and Cephalochordata and Vertebrata. Urochordates and Cephalochordates are together referred to as the protochordates అని చదవచ్చు. కానీ మనకు ఎక్స్ప్లెనేషన్లో మైన్యూట్ డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం స్లోనే ఎక్స్ప్లెయిన్ చేయాలి. రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనకు సబ్ ఫైలం అనబడే
సూపర్ కార్డేటా యూరో కార్డేటా లేదా టూనికేటలకి వెళ్తాం.